టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి ఇరు జట్ల మధ్య 5 టీ20 సిరీస్ జరుగుతుంది. అయితే సీనియర్లందరికీ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఐపీఎల్లో అదరగొట్టి టీ20 ప్రపంచ కప్ లో ఆడే అవకాశం రాని యువ క్రికెటర్లకు జింబాబ్వేతో సిరీస్ కు ఎంపిక చేస్తారని సమాచారం. జింబాబ్వేతో తలపడబోయే టీ20 సిరీస్ కు శుభం గిల్ ను భారత సారథిగా నియమించే అవకాశం ఉంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, అవేష్ ఖాన్ ను జట్టుతో పాటు పర్యటనకు పంపించనుంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున ఓపెనర్ గా అదరగొట్టిన అభిషేక్ శర్మతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రాణా, రాజస్థాన్ కు వాడిన రియాన్ పరాగ్ కు కూడా అవకాశం దక్కనుందని తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. జింబాబ్వే సిరీస్ నుంచి ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపడతాడా లేదా అన్న సందిగ్ధం నెలకొంది. నెలాఖరుకు కోచ్ను ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీకాలం జూన్ 30తో ముగియనుంది. అయితే ఈసారికి ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ను భారత జట్టుతో పంపిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు బీసీసీఐ నుండి ఎలాంటి అధికార ప్రకటన విడుదల కాలేదు.